ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వర్సెస్ వీణ అయితే ఇంకో మరోపక్క జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఇలా ఉంది. నిజానికి ఆ వీణతోటి మీరు ఫోన్లో కూడా ఈరోజు ఉదయం మాట్లాడారు, డీటెయిల్గా మాట్లాడిన విషయం మాకు దృష్టికి వచ్చింది. నిజానికి మీకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం వీణ విషయంలో బాధితురాలు అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చినటువంటి వీణ బాధితురాలా లేదా అరవ శ్రీధర్ బాధితుడా అంటే మీరేమంటారు? ప్రస్తుతానికైతే నాకు ఆయనే బాధితుడు అనిపిస్తుంది. అవునా? దీనికి ఫస్ట్ థింగ్ చెప్పాలంటే ఫస్ట్ ఈ న్యూస్ వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే ఆటగాడు మంచి ఆటగాడు అనుకున్నాను. తర్వాత ఇంకో సెటైర్ కూడా వేసుకున్నాను, ఏంటి ఒంటరి మహిళలకు భరోసా కార్యక్రమం ఏమైనా ప్రకటించిందా ప్రభుత్వం అని చెప్పి. తర్వాత ఎమ్మెల్యే కదా, పెళ్ళం పిల్లలకి ద్రోహం చేసి వేరే అమ్మాయిలతోటి ఎలా ఉంటాడు అని చెప్పి కూడా అనుకున్నాను. కట్ చేస్తే ఆయనకు 25 ఏళ్ళు దాటి 27 ఏళ్ళు పెళ్ళి కూడా కాలేదని తెలిసిందా. కుర్రాడు పాపం చిన్న పిల్లాడు. నేను ఫస్ట్ పెళ్ళి ఎమ్మెల్యే అంటే పెద్దవాళ్ళే ఉంటారు కదా, 30-35 ఏళ్ళు ఉంటాయి కనీసం అనుకున్నా. ఆయనకి పెళ్లి కాలేదు, జెన్యున్గా అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. సరే అమ్మాయికి పెళ్ళి అయినా కూడా ఆయన భర్తతో సంబంధాలు సరిగ్గా లేవు, విడిపోయాము, డైవర్స్ తీసుకుందాం అనుకుంటున్నా అనే టైప్లో ఇతనికి పరిచయం అవడంతో ఆయన సరే ఎలాగో విడిపోయింది అనే స్టేటస్లో ఆవిడని కలిసి, మామూలుగా కాదు అదేదో మనుషులకు అర్థం కావడానికి ఇది మానవ ప్రేమ కాదు, అది ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమలాగా, అది పగలు రాత్రి లేకుండా రోజుకి 24 గంటలు వీడియో కాల్స్, అర్థం కాదు ఏముంది అంత కాదండి. ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అండి. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, ఎమ్మెల్యే ఒక మామూలు క్లర్క్ స్థాయి ఒక అమ్మాయితోటి, అదేంటి సార్ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎమ్మెల్యేలనే ప్రేమించాలా ఏంటి? అంటే కనీసం అంటే ఆ స్థాయికి చాలా మంది ఉంటారు కదా. ఆయన వయసు చూడండి సార్, చిన్న పిల్లాడు, 28. అది ఎస్సీ ఎస్టీకి చెందిన కుర్రాడు. మేబీ అదేదో ఉంటుంది కదా, కోటాలు ఉంటాయి, వాటిలో కూడా తీసుకొచ్చారు ఆయన. అవునవును. సో చిన్న వయసులోనే ఆ పదవికి వచ్చాడు, మంచి అచీవ్మెంట్ అది. అలానే ఆ వయసులో ఉన్న ఉడుకు రక్తం ఉండకుండా ఉండదు కదా. అలానే ఆయన తప్పు కూడా చేయలేదు కదా, ప్రేమించాడు, కొంచెం గట్టిగా ప్రేమించాడు, తప్పేంటి? ఇప్పుడు నేను అనేది ఆయన బెడ్రూమ్లో, ఆయన బాత్రూంలో ఆయన ఏం చేసుకుంటున్నాడో మనకు అనవసరం. అది ఆయనకి ఆవిడికి మధ్య ఉన్న పర్సనల్ స్పేస్. వీడియో కాల్స్ మాట్లాడుకుంటారో ఏం చేసుకుంటారో. బట్ ఆవిడ్ని కనుక ఆయన కొట్టినా, తిట్టినా, బెదిరించినా, ఇటువంటికి సంబంధించి ఏదన్నా ఉంటే దాన్ని మనం ప్రశ్నించవచ్చు. కానీ వీళ్ళిద్దరు రొమాన్స్కి సంబంధించి ఒక్కొక్కటి రొమాన్స్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే, ఇందాక చెప్పండి, మీరు చెప్తున్నారు కదా ఏం జరిగింది అనేది. ఏది అదే వాళ్ళ యొక్క పరిచయం, ప్రేమ సంబంధించి ఇందాక మీరు చెప్తున్నారు కదా. ఈవిడ ఫేస్బుక్లో జనరల్గా యాక్టివ్గా ఉండే మహిళ. ఫస్ట్ టైం ఇప్పుడు కొంచెం గత చరిత్ర కూడా చూస్తే 2018లో కూడా ఇలాగే ఫేస్బుక్ చాట్తో ఒక అతన్ని పరిచయం చేసుకుంది. ఆ పరిచయం ప్రేమగా మార్చుకుని పెళ్లి చేసుకుంది. 4 రోజులు కాపురం చేశారట. తర్వాత ఆవిడని ఆయన అనుమానించడం మొదలుపెట్టాడట. అంటే ఇదే టైప్లో ఫేస్బుక్లో ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇలా నన్ను మోసం చేసింది, నేను క్లీన్ బోల్డ్ అయ్యాను, నాకు ఏమేమి వద్దు అని చెప్పి ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు, అబాండన్డ్. సో ఇప్పుడు ఏం చేసింది, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా నా మొగుడు అనుమాన పిశాచి వాడు నన్ను ఇలా ఏంటి హింసిస్తున్నాడు. ఆ కంప్లైంట్లో విచిత్రమైన సెంటెన్స్ ఒకటి చూశారు, నన్ను వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు, నేను ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ ఇవ్వకుండా నన్ను వేధిస్తున్నాడు. వేధించడం అంటే ఏంటి? ఫోన్ చేసో కలిసో మాటల రూపంలోనూ మాట్లాడకపోవడం కూడా వేధించడమే. బేసికలీ కంప్లైంట్లు పెట్టాలంటే వేధించాడు అంటే ఏదో ఒక సెక్షన్ పడుతుంది. సరే వాట్ ఎవర్. అలా ఈవిడికి ఫస్ట్ నుంచి ఈ ఫేస్బుక్లు వాటిలో పరిచయాలు, ఆ పరిచయాలు కొన్ని ప్రేమగా మారడం. ఇప్పుడు అలాగే ఈ ఎమ్మెల్యేకి కూడా అదే టైప్లో ఫేస్బుక్లో పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత సరే ఆవిడ ప్రోద్బలమా ఆయన ప్రోద్బలమా అనేది ఇమ్మెటీరియల్. మగాడు ప్రపోజ్ చేశాడు కాబట్టి వాడిదే తప్పు, ఇలా ఏం లేదు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, ఇద్దరు కలుసుకున్నారు, సరే ఒకరికొకరు నచ్చినారు, మూవ్ ఆన్ అయింది. అయితే ఇప్పుడు ఈవిడేం చెప్తుంది, ఆయన మొదట్లో నాకు ఇష్టం లేకపోయినా కూడా వెంటబడ్డాడు. ఇష్టం లేకపోతే 3 గంటల చాట్ చేస్తారు. 3 గంటల సేపు నాన్ స్టాప్గా చాటింగ్ చేశారట. సరే ఆ చాటింగ్లో అంతా కూడా వద్దు 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 అని చెప్తుందా, లేకపోతే ఆ 3 రోజుల పాటు ఏదో వద్దని చెప్పిందో ఏదో చెప్పిందట. మరి దానికి సంబంధించి ఏమీ నేను చూడలే నేను. తర్వాత మరి సరే అమ్మ వద్దు అనుకున్నప్పుడు
మొదటిసారి నా మీద అత్యాచారం చేశాడు, అది కూడా కారు ఫ్రంట్ సీట్లో అని చెప్పుకుంది ఆవిడ. సో అసలు రాత్రి 10 గంటలకి 3 ఏళ్ల కొడుకుని నువ్వు పెట్టుకుని వాడిని వదిలేసి ఎమ్మెల్యే గారు పిలిచారని చెప్పి రాత్రి 10 గంటలకి నువ్వు ఎందుకు వెళ్ళావు అని అడిగారు. అడిగితే ఆయనకి గన్మ్యాన్ ఉంటాడు, వాళ్ళు వీళ్ళు ఉంటారు పక్కన, ఏం కాదులే అని వెళ్ళాను. ఏం కాదమ్మా, నువ్వు అసలు నీ ఇంటెన్షన్ ఏంటి, నువ్వు ఎందుకు వెళ్ళావు అంటే వద్దు, మన ఇద్దరికి మధ్య రిలేషన్ వద్దు అని చెప్దామని వెళ్ళాను. వద్దు అని చెప్పడానికి వెళ్ళను, దీనికి ఫోన్లోనే చెప్పచ్చు కదా, చెప్పాలనుకుంటే వెళ్ళాలి కానీ వద్దనుకుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. అది అంటే ఆయన ఫోన్లో చెప్తే వినట్లేదని నేను డైరెక్ట్గా కలిసి చెప్దాం అనుకున్నాను. సరే ఆ చెప్పడానికి అక్కడి నుంచి కారులో ఎక్కి రాత్రి 10 గంటలకి ఎక్కడికో వెళ్ళి అంత చేయాల్సిన పని లేదు కదా, కార్ డోర్ దగ్గరే చెప్పేసి మొహం మీద డోర్ వేసి వచ్చేస్తే అయిపోద్ది కదా. వెళ్ళి కూర్చొని ఈ రోజు నేవో చాట్లు కూడా వచ్చాడు. అవును, అది కూడా ఇంకోటి ఏంటంటే మార్నింగ్ 8:30 తర్వాత ఉంది, 8:30 to 9 మధ్యలో జరిగిన సంభాషణలా ఉంది అది. కడప వెళ్ళే దారిలో రమ్మని చెప్పి ఈమె చెప్పడం, ఆయన నేను భయపడుతున్నా, నాకు భయం వేస్తుందని చెప్పంటాం, ఈమె ఏం కాదు నేను వెనక సీట్లో కూర్చుంటాను, నేను పక్కన నేను కూర్చోను అని చెప్పేసి అంటాం. ఇదంతా కూడా చాటింగ్లో ఉంది. సో అంటే ఆవిడ చెప్తున్నట్టుగా అత్యాచారం చేసేసాడు అనడానికి అక్కడ అనిపించట్లా. అయినా కూడా ఆవిడనే నమ్ముదాం కాసేపు, ఓకే. నేను అది కూడా ఆవిడకి మాట్లాడినప్పుడు సరే అమ్మా మీరు చెప్తున్నది సరే నేను నమ్ముతాను అనుకోండి. కాకపోతే మరి తర్వాత 1.5 సంవత్సరం మీరు ఆయనతో ట్రావెల్ చేశారు కదా, ఈ 1.5 సంవత్సరం ఆయన మిమ్మల్ని అత్యాచారం చేస్తూనే ఉన్నాడా, లేదు మీరు ఇష్టపూర్వకంగానే ఉన్నారా అంటే, లేదు చాలా ఇష్టంగానే ఉన్నాను. 1 సంవత్సరం పాటు ఇష్టంగా ఉన్నా, నాకు ఎక్కడో ఒక అనుమానం ఉండేది, ఇతను నిజంగానే పెళ్లి చేసుకుంటాడా లేకపోతే ఊరికే రిలేషనా అని అనుమానంగా ఉండేది. బట్ ఆ 1 సంవత్సరం దాటిపోయిన తర్వాత అప్పుడు నాకు కంప్లీట్గా నమ్మకం వచ్చింది, ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి నిజంగానే చెప్తున్నాడు, ఇన్నాళ్ళు చెప్పిన అబద్ధాలు కాదు అని చెప్పి నేను నమ్మాను అని ఆవిడ చెప్పింది. అయితే ఇప్పుడు మన కోర్టుల్లో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటాం, జానీ మాస్టర్ కేసు కావచ్చు లేకపోతే ఏదైనా సరే, ఇప్పుడు వీళ్ళందరూ మామూలుగా కలిసి ఎఫ్ఐఆర్లు ఉంటాయి. కేసు పెట్టాల్సి వచ్చినప్పుడు 4 ఏళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నాడు, 10 ఏళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నాడు, ఎలా రా 10 ఏళ్ల నుంచి. మళ్ళీ వీళ్ళు చాట్లు చూస్తే ఐ లవ్ యూ బేబీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో అంటే ఒక సెక్షన్ ఉంది కదా మన కేసు పెట్టడానికి, కాబట్టి మనం ఎప్పుడైనా సరే సంసారం చేసినా కూడా అత్యాచారం చేశారని చెప్పుకోవచ్చు అనే వెసులుబాటు అనమాట. ఇది బాగా గట్టిగా వాడతారు మహిళా కార్డు, అత్యాచారం చేశాడు. కాకపోతే ఇప్పుడు కోర్టులు చాలా స్ట్రిక్ట్గా 2025 నుంచి వచ్చిన జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, మీరు ఎవరైనా సరే ఒకసారి నిజంగానే అత్యాచారం జరిగి అని మీరు భావించి తర్వాత 2వ సారో 3వ సారో మీ ఇష్టపూర్వకంగా కలిసిపోయి 1 సంవత్సరం 6 నెలలు ట్రావెల్ చేసేసి తర్వాత వచ్చింది ఇదిగో ఈ 10 రోజులు ఇది ఈ 10 సార్లు మేము హ్యాపీగా ఉన్నాను, కానీ మొదటిసారి నన్ను వీడు అత్యాచారం చేశాడు అంటే యాక్సెప్టబుల్ కాదు అని చెప్పి తీర్పులు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది క్లియర్ కట్గా గ్రడ్జ్ తీర్చుకోవడానికి. అప్పుడు ఏ బాధ లేదు, 2వ సారి కలిసి ఆనందంగానే ఉన్నాం కదా, సడన్గా నీకు ఎందుకు బాధ వచ్చింది, ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు బాధ వచ్చింది, ఏదో తేడా వచ్చింది. బాధ ఏ బాధ వచ్చిందో అది చెప్పకుండా వాడిని బ్లాక్మెయిల్ చేయడానికి అప్పుడు చేశాడు ఇప్పుడు చేశాడని చెప్పుకుంటూ, సో ఇది చెల్లదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, పెళ్లి చేసుకొని ప్రామిస్ చేసి వద్దు అని చెప్పడం. ఇది మామూలుగా అమ్మాయిలకి వర్తిస్తుంది కానీ పెళ్ళి అయిపోయిన మహిళలకి వర్తించదు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ నువ్వు పెళ్ళయి ఇంకోటి నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడంటే ఇదేం న్యాయం? ఆడవాళ్ళు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు అని చట్టం ఇంకా రాలేదమ్మా భారతదేశంలో. ఇప్పుడు అప్పటికి ఇది తెలిసేటప్పటికి ఆవిడకి ఫస్ట్ మ్యారేజ్ అయిన విషయం ఎవరికి తెలియదు. ఇవాళ పొద్దున్నే అందరికీ జ్ఞానోదయం అయింది, ఎవరినైనా ఏంట్రా ఇదని అందరికీ కొత్త. ఎందుకు ఈవిడ అబద్ధాలు చెప్పింది, జనాలందరినీ ఎందుకు మోసం చేసింది మీడియాలో. ఇప్పుడు అదే కనుక అబ్బాయి ప్లేస్లో అమ్మాయి, అమ్మాయి ప్లేస్లో అబ్బాయి ఉండుంటే, అబ్బాయి ఆల్రెడీ ఒక పెళ్ళయి ఇంకొక పెళ్లిగానే అమ్మాయిని చేస్తుంటే ఇది పెద్ద కేసు అయి ఉండేదిగా కదా. అదేగా జానీ మాస్టర్ కేసు, దీనికి రివర్స్ జానీ మాస్టర్ కేసు. సో ఆయనకి పెళ్ళయి పిల్లలు ఉన్నారు, బట్ వేరే అమ్మాయితో మూవ్ అయ్యాని ఇప్పుడు ఆవిడ కేసు పెడితే ఏకంగా ఆయన్ని పోక్సో అంటారు, జైలు అంటారు, ఇన్ని చేస్తారు. అవతల వాళ్ళు ప్రోద్బలం చేసినా ఏం చేసినా కూడా. ఇక్కడ మళ్ళీ అగైన్ మనం చాలా క్లియర్ కట్గా ఒక బ్యాడ్ ఇంటెన్షన్ కనబడుతుంది. అత్యాచారాలు ఏం జరగకపోయినా ఇవాళ రేపట్లో ఎన్నో ఫేక్ అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. వాళ్ళు ఇష్టపూర్వకంగానే వెళ్ళి వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఉండి పొద్దున్నే లేచి వీడాన్ని అత్యాచారం చేశారు. చాలా సింపుల్ అయిపోయింది. ఎందుకంటే మన చట్టాల్లో అత్యాచారం అనే దానికి డెఫినేషన్ మారిపోయింది.
ఒకప్పుడు ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా, అది కాదు ఇప్పుడు డెఫినేషన్. ఇప్పుడు డెఫినేషన్ అన్నీ మారిపోయినాయి. రూమ్ లో హ్యాపీగా ఉండి బయటకు వచ్చి ఇష్టంగా అనొచ్చు. అంతే. కనీసం ఒక వ్యతిరేకించడం కానీ అరవడం కానీ ఏం లేకున్నా కూడా నేను భయపడిపోయాను, భయపెట్టాడు కాబట్టి నేను పోయాను, బయటకు వచ్చి అత్యాచారం చెప్పవచ్చు. అంతే. ఒక 3 దెబ్బలు కొట్టాడు కాబట్టి నేను ఇంకెందుకు లేని కామ్గా ఉండిపోయాను, లేకపోతే నాకు మత్తు మందులు ఇచ్చి చేశాడు. ఈ లైన్స్ ఏవైతే ఉంటాయో మీరు 100 ఎఫ్ఐఆర్లు చూడండి, అన్నిట్లోనూ ఇదే కంప్లైంట్ అనమాట. నేను ఎక్కడ కూడా మార్క్స్ లేవు కదమ్మా, నువ్వు ప్రతిఘటించి ఉంటే అని చెప్పి అడుగుతారు కదా. దానికి వీళ్ళు ఫస్ట్ చెప్పిన సమాధానం అంటే హర్షసాయి కేసులో కంప్లైంట్లో కూడా ఇదే ఉంటుంది. నేను మందు తాగు అని చెప్పి మందులో కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి, కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి, ఇది ఒక టైటిల్. కూల్ డ్రింక్తో మత్తు మందు కలిపిన సినిమా దిగి చెప్పడం. అన్ని 100,000 కంప్లైంట్లు ఇదే ఉంటుంది, కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి అత్యాచారం స్పృహలో లేనప్పుడు అది. సో ఇక ఇంకొకటి 2 సార్లు కొట్టాడు కాబట్టి నేను కామ్ అయిపోయాను. అది ఇంకోటి ప్రాక్టికల్గా ఒక కార్ ఫ్రంట్ సీట్లో ఒక ప్రతిఘటించే అమ్మాయి, అందులోని ఇటువంటి అమ్మాయి, ఈ అమ్మాయి ఏకంగా జర్నలిస్ట్ని పడపడమని ఉతుకుతుంది, గట్టిగా అరవగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది. గట్టిగా మాట్లాడగలిగి బూతులు కొట్టగలిగే మహిళ అంత ఈజీగా అంటే ఎవరు నమ్మరు. అండ్ ఆ టైమింగు, ఆవిడ వెళ్ళిన తీరు, ఎందుకు వెళ్ళావమ్మా అంటే వద్దని చెప్పడానికి వెళ్ళిందంట. ఇది నమ్మశక్యంగా లేదు. అండ్ ఒకవేళ అది నమ్మినా కూడా తర్వాత నువ్వు హ్యాపీగా ఉన్నావు ఆయనతో అని చెప్పిన నేపథ్యంలో అది వ్యాలిడ్ కాదు. అలాగే ఈ మ్యారేజ్ క్లెయిమ్ కూడా వ్యాలిడ్ కాదు. మ్యారేజ్ అనుకుంటే తను వెంట పడ్డాడని చెప్పి ఫస్ట్ అంటుంది, తర్వాత నేను కావాలంటే వద్దంటుంది. ఏంటి అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి అసలు? ఆయన ప్రేమ తట్టుకోలేకపోతుంది బేసికలీ. ఆయన ఏంటంటే ఎక్కువ టైం ఆవిడతో ఉండాలనుకోవడము, గంట ఇప్పుడు స్నానం చేస్తున్నా, పడుదనుకుంటున్నా, కంటిన్యూస్గా 24 hours లైవ్ ఆవిడతో చాటింగ్లో ఉండడము. ఆయన గాఢంగా ప్రేమించాడనే విషయం అర్థమవుతుంది దాంట్లో, అంటే ఆవిడ మాటలు, ఆయన చెప్పక్కర్లా, ఆవిడ చూపించే చాట్లు ఇవి ఆవిడ మాటల్లోనే నాకు అర్థమైంది. ప్రేమించాడు, పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటున్నాడు. అండ్ ఆవిడనే నమ్మించారు అంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆవిడ చాలా గట్టి స్ట్రాంగ్ మహిళ, జర్నలిస్ట్ని కొట్టగలిగిన మహిళ. అక్కడ ఆవిడ అంటది, నా క్రిమినల్ బ్రెయిన్ ఏంటో నీకు తెలుసా అని. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉన్న మనిషికి ఈయనది అర్థం చేసుకుంది, ఈయనకి సర్టిఫికేట్ ఇచ్చిందంటే ఇతను నన్ను చేసుకుంటాడని నేను నమ్మాను అంటే ఎస్. కాకపోతే ఆ క్రిమినల్ బ్రెయిన్ ఏం చేసింది అంటే ఆయన వీడియోలు రికార్డ్స్, ఆయన ఈవిడతో ఇంటిమేట్గా ఉన్న రొమాంటిక్ కాల్స్ అని కూడా రికార్డ్ చేసుకుంది, వీడియో కాల్స్ రికార్డ్ చేసుకొని ఇప్పుడు మీడియాకి ఇవ్వడానికి నా ముందే ఆయనకి చూపించి ఆయన్ని బెదిరించింది. ఏం బెదిరించింది అనేది మనకు తెలియదు. ప్రస్తుతం ఉన్న కాల్ రికార్డ్ ఏమో 25 కోట్లు అంటుంది. అది నిజమా కాదా, అది నిజం కాకపోతే ఇవి కూడా నిజం కాదేమో, ఇది నిజమైతే అది నిజమేమో అనే కోణం కూడా ఉంది. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి యాంకర్ శ్యామల ఉంది కదా, శ్యామలతో తను వెళ్ళి మాట్లాడింది ఆడియో అది మీరు విన్నారా? ఏం లేదు, మా క్యాషువల్గానే మాట్లాడింది. అవునా అమ్మా ఏంటి, ఓకే చూద్దాం, ఏదైనా సపోర్ట్ చేద్దాం అనుకుంది. ఎవరు కూడా ఒక మహిళ మామూలుగా వచ్చి నాకు అన్యాయం జరిగింది అని మాట్లాడినప్పుడు ఆవిడైనా ఎవరైనా సరే మామూలుగానే సహృదయంతోనే స్పందిస్తారు. అంటే అందరికీ ప్రతి ఒక్క అమ్మాయి హనీ ట్రాపర్ కాదు కదా. పాపం అన్యాయం జరుగుతుందని ఎవరైనా సరే నిజంగా హనీ ట్రాపర్ వచ్చినా కూడా కాసేపు టైం ఇస్తారు. అంటిల్ అన్లెస్ ఒక నోన్ హనీ ట్రాపర్ లాగా ముందుగానే తెలిసి అలా పేరు మోసిన వాళ్ళు ఉన్నారు కదా మనం, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మో అని చెప్పి అనుకుంటారు, మా దగ్గర రావు తల్లి అంటారు. బట్ ఇప్పుడు ఇటువంటివి చేయడం వల్ల ఈవిడ ఆ కోవలోకి వెళ్తుంది, అంటే పబ్లిసిటీ ఇచ్చుకుంది కదా. ఇప్పుడు ఏమైంది, చాలా క్లియర్ కట్గా బయటకు వచ్చింది. ఈవిడ ఫస్ట్ పెళ్ళి అయింది, ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇవన్నీ అబద్ధాలు చెప్పి మరి ఆ భర్తకైనా నిజం చెప్పిందో లేదో మనకు తెలియదు. సో ఇవి ఇప్పుడు ఆవిడకి ప్రాబ్లం అవుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక అబద్ధం చెప్పిన వాళ్ళు 100 అబద్ధాలు చెప్పలేరా అనే కోణంలోనే చూస్తూ కోర్టు. ఓకే, ఇంకోటి శేఖర్, ఇప్పుడు రాజకీయ కోణం దీంట్లో ఉండే అవకాశం ఉందంటారా? మీకున్నటువంటి సమాచారం ప్రకారం రాజకీయ కోణం ఉంటుందండి, ఎందుకు ఉండదండి? వాళ్ళు దొరికితే వీళ్ళు ఆడుకుంటారు, వీళ్ళు దొరికితే వాళ్ళు ఆడుకుంటారు. ఇది పొలిటికల్ గేమ్. ఎక్కడ దొరికినా విమర్శకి ఎక్కడ తావున్నా కూడా వాయించి అవతల పాడేస్తారు. సో కాకపోతే ఇక్కడ శ్రీధర్ నేను అనుకున్నట్టుగా పెళ్ళైన వాడు కాదు, అలా నేను వేరే ఎఫ్ఐఆర్లు కూడా లేవు,
సిన్సియర్గానే లవ్ చేశాడు, అన్ని సిన్సియర్గా కనబడుతుంది. ఎప్పుడు వదిలేశాడు ఆ అమ్మాయిని అంటే, ఎప్పుడైతే ఈ అమ్మాయి వీడియోలు రికార్డు చేసి ఇతన్ని బెదిరించడం మొదలుపెట్టిందో, అమ్మ ఇటువంటి దాంతో మనం ఉండలేము అని చెప్పి అనుకున్నాడు. ఓకే, మేబీ ఈ మొదటి విషయం కాదు, ఇంకొకడు ఉన్నాడు, ఎవరు ఆల్రెడీ 2018లో ఒక పెళ్ళైందనే విషయం, లేకపోతే ఇలాంటి ఇంకేమైనా విషయాలు ఆయనకి తెలిసి వద్దనుకున్నాడో కూడా ఉండొచ్చు. ఎందుకంటే 2018లో ఆ భర్త ఏమంటాడు, నాకన్నా ముందే ఈవిడికి చాలా సంబంధాలు ఉన్నాయి, అందుకనే నేను వద్దనుకుంటున్నాను అని ఈవిడిని అన్నట్ట. మరి ఆయన అనుకున్నట్టే, ఆయన ఏ సాక్ష్యాలు అయితే చూసి అది అనుకున్నాడో అటువంటి సాక్ష్యాలు మళ్ళీ ఈ ఆరవ శ్రీధర్ గారు కూడా ఏమైనా కనబడ్డాయా? ఇటువంటి అమ్మాయి మనకు వద్దని అనుకున్నాడా? లేదు ఈవిడ బెదిరింపులు లేకపోతే నాకు అంత ఇవ్వు ఇంత ఇవ్వు అని చెప్పడం వల్ల వద్దనుకున్నాడా? కారణం ఏదైనా ఆయన వద్దు అనుకున్నాడు. వద్దు అనుకోవడానికి క్లియర్ కట్ నాకు కనబడుతుంది అయితే బ్లాక్మెయిల్. వీడియోలు రికార్డ్ చేసే మహిళ క్రిమినల్ బ్రెయిన్ కాకపోతే ఇటువంటి వాళ్ళతో ఉంటే ఎప్పటికైనా నాకు ప్రమాదమే. అందులోనూ ఈయన ఎమ్మెల్యే చాలా ఈజీగా ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఈయన కనుక కొనేశారంటే ఈయన పని అయిపోద్ది. రామ్ అనుకున్నాడు. అస్సలు తప్పలేదు ఆయన చేసిన దాంట్లో. ఖచ్చితంగా ఆయన చేసింది 100కు 100 జస్టిఫైడ్. బట్ ఇప్పుడు ఈయనకి శిక్ష పడుతుందా కాదా అనేది కాదు మనం డిస్కస్ చేయాల్సింది, ఈవిడికి పడుతుందా పడదా అనేది. ఓకే, అదే ఈరోజు నా సమాచారం ఏంటంటే, దీనికంటే ముందు ఏదైతే అరవ శ్రీధర్ వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని అబ్బాయిని బ్లాక్మెయిల్ చేస్తుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ఏదైతే కేసు పెట్టారో దానికి సంబంధించి ఈ అమ్మాయి కోసం వెళ్తున్నారు. ఈ అమ్మాయి ఇప్పుడు కనిపించట్లేదు, ఎక్కడుందో అనేది కొత్తగా వచ్చిన కేసు పెడితే ఎందుకు ఎఫ్ఐఆర్ అవ్వలేదు? ఎఫ్ఐఆర్ అయితే బయటికి రావాలి కదా. అంటే పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయలేదా? వీళ్ళే మరి ఆపమన్నారా లేకపోతే ఎంక్వైరీ చేయమన్నారా? ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఎందుకు కాదు? అదే కదా, అదే అది ఈరోజు పోలీసు వాళ్ళు ఆమె కోసం వెతుకుతుంటే ఆమె అడ్రస్లో లేదు అనేది ఒక సమాచారం. ఎందుకు అడ్రస్లో లేదు, ఇక్కడే ఉన్నారు. ఉన్నారా? ఓకే, ఎవరైతే వెతుకుతున్నారో ఆ లాయర్ గారు అందరూ చూస్తున్నారు కదా. అవును అవును, ఆజాద్ పాటు ఆజాద్ గారు ఆయన మనకి ఇంతకుముందు అందరూ ఆడవాళ్ళ కేసులో ఉంటుంది. మన విజయవాడ లేడీ ఉంది కదా అమ్మాయి, అఘోరి ఇష్యూలా కొన్ని సెన్సేషన్స్ చేరాను. ఆయనకు కూడా అంటే ఇప్పుడు నేను ఎవరు చెప్పుకుంటూ లాయర్ దగ్గర రారు, నేను చాలా అమాయకుడిని అండి నన్ను రక్షించండి అనే లాయర్ దగ్గరికి వస్తారు. ఆయన కూడా కొంతవరకే అడుగుతారు తప్ప, కానీ లాయర్ దగ్గర అన్ని నిజాలు చెప్తేనే నీకు ఉంటుంది. ఇప్పుడు లాయర్ దగ్గర మొదటి పెళ్లి విషయం దాచిపెట్టింది, ఇప్పుడు ఆయన ఎలా డిఫెండ్ చేయాలి? అదే కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మొదటి పెళ్లి జరిగి ఏదైనా సరే మన చట్టంలో మొగుడు బతికుండగా మొగుడు డైవర్స్ కాకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం అనేది, ఇంకోటితో ఎఫ్ఐఆర్ ఉన్నా తప్పు పట్టరు కానీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం అనేది బైగామి, దానికి 7 ఏళ్ళు జైలు శిక్ష. అయితే ఈ కేసు పెట్టాల్సింది ఎవరంటే మొదటి మొగుడు. వాడు పెట్టడు, ఎందుకంటే అమ్మయ్య నా దరిద్రం వదిలిపోయిందిరా అని చెప్పి అదే పరిస్థితిలో ఉన్నాడు ఎప్పుడైతే అని అనుకుని వెళ్ళిపోతాడు. తర్వాత మేబీ రెండో ఆయన కూడా ఈయనతో ఉంది కదా అమ్మయ్య నేను బయటపడిపోయానని ఆయన కూడా అనుకుని విడాకులకి సంతకాలు పెట్టడానికి వెళ్ళిపోయాడేమో, అది కూడా ఆయన అడగాలి మనం. ఇక్కడ ఈ బైగామి అనే చట్టం కూడా 7 ఏళ్ళు దాటితే మొగుడు పెళ్ళం కలిసి లేకపోతే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ డైవర్స్. సో ఆ కోణంలో ఇప్పుడు 2018 నుంచి ఇప్పుడు 2025కి 7 ఏళ్ళు అయిపోయింది. ఆ రకంగా ఇప్పుడు ఆవిడ చేసుకోవచ్చు, ఇప్పుడు ఆ మునిరెడ్డి అనే ఆయన్ని ఇప్పుడు చేసుకోవచ్చు. కానీ అంతకు ముందే నువ్వు చేసావంటే అది చట్ట ప్రకారం నేరమే. మునిరెడ్డి అంటే సెకండ్ ఫస్ట్ అతని పేరు తెలియదు, చూడాలి, చూసి చెప్పమంటే చెప్తాను. సెకండ్ అతను మునిరెడ్డి తర్వాత ఇప్పుడు శ్రీధర్ది మనకున్న సమాచారం ప్రకారం. సో ఈయన మూడోవాడు. ఓకే, ఈయన 6వ శ్రీధర్ కాదు, 3వ శ్రీధర్. 6వ కాదు 3వ. అయితే శేఖర్, ఇప్పుడు ఫస్ట్ జరిగినటువంటి ఇందాక మీరే అన్నారు జానీ మాస్టర్ కేసులో ఇలానే జరిగింది. దీంట్లో అనేది జానీ మాస్టర్ జనసేనకు సంబంధించిన వ్యక్తే, ఇప్పుడు ఇతను కూడా జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే. ఈ యొక్క సందర్భంలో వీరి యొక్క అధినేత పవన్ కళ్యాణ్ గారికి మీరేమని చెప్పాలనుకుంటారా? అదే సార్, ఇప్పుడు జానీ మాస్టరు ఎంత సిన్సియర్ జనసేన కార్యకర్త మనందరికీ తెలుసు. ఆయన్ని ఏ రకంగా టార్గెట్ చేశారో మనకు తెలుసు. ఇప్పుడు ఆయన మీద ఎప్పుడైతే ఒక మహిళ ఇలా వచ్చి నిందేసిందో, అమ్మో మహిళ కదా మనం జాగ్రత్తగా ఉండాలి, మనల్ని పొలిటికల్గా ఆడేసుకుంటారు, ఒకవేళ ఇప్పుడు నేను జానీ మాస్టర్ని సపోర్ట్ చేస్తే నేను వకీల్ సాబ్ లాగా ఎంతో మహిళల పక్షపాతిలాగా నేను సంపాదించుకునే ఇమేజ్ నాకు ఇప్పుడు పోద్ది, కాబట్టి జానీ మాస్టర్ తనవాడైనా కూడా తనకి మరి ఏ రకమైన సాయం అందలే. 39 రోజులు జైల్లో ఉన్నాడు ఆయన. మీ కార్యకర్త, మీకోసం పనిచేసిన మనిషి, ఎవరో మీ
మీ ఇంటి ఆయన అల్లు అర్జున్ వెళ్ళి ఒక నంద్యాల ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తే మీరు అన్నారో లేదో తెలియదు కానీ మిమ్మల్ని ఓన్ చేసుకున్న ఆయన వెళ్ళి గొంతు చించుకొని ఎలా అంటావు అల్లు అర్జున్ అని చెప్పి ఆయన సినిమా నుంచి తప్పుకున్న మనిషి. కట్ చేస్తే ఆయనకి కష్టం వచ్చినప్పుడు అంటే మీకోసం ఆయన నిలబడ్డారు, మరి ఆయన కోసం మీరు నిలబడ్డారా? సరే అప్పటికి మీ సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు అంటే తర్వాత అయినా సరే మీరు పరిణామాలు చూస్తే జానీ మాస్టర్ దాంట్లో జడ్జి గారు చాలా క్లియర్ కట్గా తీర్పిచ్చారు బెయిల్ ఇచ్చేటప్పుడు. ఏమంటున్నారు, ఇద్దరు కన్సెన్షువల్గా ఉన్నారని తెలుస్తోంది. ఎందుకు అంటే ఈవిడ ఆడియో రికార్డు అక్కడ ప్లే చేయడం జరిగింది జడ్జి గారి ముందు. మేము ఇద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం అని మరి వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ అత్యాచారం. సో అక్కడ ఆవిడ క్లియర్గా అర్థమైంది కాబట్టి నేను బెయిల్ గ్రాంట్ చేస్తాను. ఇది ఎప్పుడు 39 రోజుల తర్వాత. అప్పటికి పాప ఆయన జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా, దానికి తోడు అవార్డు పోయింది కదా. తర్వాత సరే ఆయన వీళ్ళు అంటే కోర్టు తీర్పిచ్చినా సరే దేవుడు ఎవరు వచ్చినా పూజారి వరం ఇవ్వలేదని ఇక్కడ పాష్ కమిటీ ఒకటి పెట్టి అక్కడ తొక్కారు అంటే ప్రెసిడెంట్షిప్ నుంచి తప్పుకోండి అని చెప్పి. సో అంటే ఇది చట్టపరమైన కొంత ఉన్నా కూడా నిజంగా ఒక హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు వేరు, వీళ్ళు ఇచ్చింది వేరు. వీళ్ళు ఈయనకి అగెనిస్ట్గా ఇచ్చారు తప్పకుండా. కట్ చేస్తే సరే లాలూ ప్రసాద్ యాదవ్ గారు అన్నారు కదా, ఆయన తప్పిస్తే వాళ్ళ ఆవిడని నించోబెట్టినట్టు ఈయన సుమలత గారు నించోబెట్టారు. నిజమేంటనేది అప్పుడు జనాలకు అర్థమైంది. అక్కడ బంపర్ మెజార్టీతో వాళ్ళ ఆవిడ గెలిచింది. ఇప్పుడు జడ్జి గారు ఇచ్చిన తీర్పు, జనం ఇచ్చిన తీర్పు రెండు సమానమే కదా. నిజంగా ఆయన అటువంటి పనులు చేశారనే విషయం అందరికైనా వాళ్ళకే ఎక్కువ తెలుసు. ఆ యూనియన్ వాళ్ళందరికీ తెలుసు ఇది తప్పుడు కేసు, అందరికీ తెలుసు తప్పుడు కేసు. జడ్జి గారు బెయిల్ ఇవ్వడానికి కారణం కూడా అదే, ఇది కూడా. కానీ పాస్ట్లో ఆయన దొక్కారు పెద్దల అండ చూసుకొని. ఎక్కడ మరి ఈయన సపోర్టు? సార్ కార్యకర్తలు మీకోసం అహర్నిశలు పనిచేస్తూ మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని మీ పేరు చెప్పుకొని చించుకొని వెళ్తున్న వాళ్ళు ఎప్పుడైనా సరే కష్టాల్లో ఉంటే ఏది సార్ మా దేవుడు? మిమ్మల్ని దేవుడిలాగా కొలుస్తారు కదా. వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు మీరు కనీసం వాళ్ళని ఆదుకోలేకపోతే తప్పుడు కేసు అని తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు, ఆఖరికి ఆ యూనియన్లో మెంబర్స్ అందరికీ కూడా తెలుసు. వాళ్ళందరూ ఓటేశారు కదా, ముందుకు వచ్చి కూడా చెప్పారు చాలా మంది. ఏమయ్యారు సార్ మీరు? అలాగే ఆయన ఎలాగో రక్షించుకోలేకపోయారు. కనీసం ఈయన ఆలోచన కుర్రాడు సార్, 27 ఏళ్ల పిల్లాడు, పెళ్లి కాని పిల్లవాడు సార్, ఒక ఎస్సీ ఎస్టీ దళిత వర్గానికి చెందిన ఆయన, ఒక మంచి పోస్ట్ వచ్చింది. ఇవాళ రేపట్లో ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే బోల్డ్ అంత ఖర్చు పెట్టుకోవాలి, అంత చేయాలి. అంత చిన్న వయసులో అది రావడం అనేది ఇంపాసిబుల్. సరే వచ్చింది, మీరు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. మీరు ఆయన ఎక్కడ తప్పు చేసినట్టు కనిపిస్తుంది. అట్లా ప్రేమించడం తప్పు కాదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కాదు, ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తే వద్దనుకోవడం కూడా తప్పు కాదు. ఏ కోణంలో అతను తప్పు చేయలేదు. ఏవో వీడియోలు 4 ఆయన బెడ్రూమ్లో రకరకాల ఒక్కొక్కడికి ఒక రకమైన కామ కోరికలు ఉంటాయి సార్, అది ఆయన పర్సనల్. అది వచ్చింది కదా అని చెప్పి అలా బయట పెట్టిన వాళ్ళని శిక్షించడం మానేసి ఇప్పుడు అదే ఒక అమ్మాయికి సంబంధించినవి బయట పెట్టాడు అనుకోండి. ఇప్పుడు అమ్మాయి వద్దనుకుంది అబ్బాయిని, అబ్బాయికి మండిపోయింది, ఇదిగో చూడండి సార్ ఈ అమ్మాయి నాతో ఎలాంటి రాసలు ఆడిందో అని బయట పెట్టాడు అనుకోండి, ఏం చేస్తారు? మీరు లోపలేస్తారు కదా. మరి ఏంటి సార్ మగాడికి ఇది లేదా? మీరు ఎంత వకీల్ సాబ్ అయితే మాత్రం ఇంకా మగాళ్ళు ఇలాగే బతకాల, ఆడవాళ్ళు ఏం చేసినా సహిస్తూ బతకాల. సో మగాళ్ళు కూడా మనుషులను గుర్తించండి సార్. అండ్ మీకోసం పనిచేసే మీ కార్యకర్తలని, మీ ఎమ్మెల్యేలని మీరు రక్షించుకోకు, అది కూడా మానేస్తే వాట్ మెసేజ్ ఈస్ గోయింగ్ ఇన్ టు యువర్ పార్టీ? మంచి ఫ్యూచర్ ఉన్న పార్టీ, మంచి పేరుంది. ఇటువంటి లీడర్ అంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళని మనం రక్షించకపోతే ఇంకేంటి సార్? ఇంకోటి వైసీపీ నాయకులు కొంతమంది చెప్తున్నారు, నిన్న కూడా మా ఛానల్కి జూపుడి ప్రభాకర్ గారు ఇంటర్వ్యూ ఇస్తూ రాజకీయాల కోసం వాళ్ళని ఏ విధంగా ఇరికిచ్చాలో ఆ విధంగా ఇరికిస్తాం, మా రాజకీయంలో భాగమే అది, వాళ్ళు తప్పు చేయకపోయినా చేసే విధంగా మేము క్రియేట్ చేస్తామని చెప్తున్నాడు ఆయన. అంత ఓపెన్గా చెప్తున్నారు. అలాంటప్పుడు ఇలాంటి వాటిని కొద్దిగా మీరు అన్నట్టుగా కార్యకర్తలని కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకుడికి ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అంటే సొంత కార్యకర్తలనే మీరు కాపాడలేకపోతే ఇంకా ప్రజలందరినీ ఏం కాపాడేస్తారు సార్? ఎగ్జాక్ట్, అవును. అది మన ఇంటి నుంచే మొదలెట్టాలి కదా ఫస్ట్. నేనేమి ఆయన్ని తప్పు పట్టట్లేదు, కానీ అంత భయపడాల్సిన పని లేదు. ఎవరు కూడా మీ మీద బురద జల్లి లేకపోతే అమ్మో మహిళని అనేసాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి మీరేం పెద్ద యాంటీ అయిపోతారు అనుకో. గురించి ఇప్పుడు ఆల్రెడీ 1 కాదు 2 కాదు 3వ వాడు కదా ఆయన. సో మీరు ఇంకా ఇటువంటి వాళ్ళకి అందరికీ మీరు సపోర్ట్ చేసుకుంటూ ఆయన సస్పెండ్ చేశారంట పార్టీ నుంచి.
ఏం మెసేజ్ సార్ ఇది? అదే అదే ఆవిడ కదా చేసింది, మరి ఆవిడ ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆవిడ గవర్నమెంట్ ఉద్యోగం నుంచి ఆవిడ ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆవిడ మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఈయన చేసిన తప్పేంటి? అవును ఆవిడ కదా పెళ్ళైన మహిళ, అవును ఈయన కదా పెళ్లి కానివాడు. అవును. పెళ్లి కానివాడు ఎవరికి ద్రోహం చేయలేదు ఆయన. ఈవిడ వాళ్ళ భర్తలో లేకపోతే ఇంకొకళ్ళు ఈయన బ్లాక్మెయిల్ చేసినా లేకపోతే ఏం చేసినా ఈవిడ తప్పు కదా. అదే ఆడవాళ్ళు చెప్పగానే వెంటనే మగవాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అనేది. ఆడవాళ్ళు అబద్ధం చెప్పినా గోడ కట్టినట్టు ఉంటుందంట, మగాడు నిజం చెప్పినా తడికి కట్టినట్టు ఉంటుందంట. సరే ఇంకా ఎన్నాళ్ళు మనం ఇది పడాలి? ఎన్నాళ్ళు ఇలాంటి హనీ ట్రాపులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒక గట్టి మెసేజ్ సమాజంలోకి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అలాగే అధికార పార్టీ వీళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎవరైనా సరే ఇటువంటి హనీ ట్రాప్లకి పాల్పడితే వాళ్ళకి శిక్షలు ఇలా ఉంటాయి, ఇంకొకసారి ఇలా ఎవరైనా హనీ ట్రాప్ చేయాలంటే భయపడే విధంగా మహిళలకి ఈ తీర్పు ఉండాలి. అవును కరెక్టే. అంటే ఇప్పుడు మనం డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ ఆవిడ మీద ఎందుకు వేయలేదు? వేయాలి. అయితే ఇప్పుడు రీసెంట్గా మనం అనసూయ ఇష్యూ చూసాం. శివాజీ బట్టలు మంచిగా వేసుకో అన్నందుకు అనసూయ పెద్ద ఇష్యూ చేశారు. దాంట్లో మీతో కానీ నేను సంధ్యారెడ్డి గారితో కానీ మాట్లాడితే 99.5% అనసూయని రిజెక్ట్ చేశారు, నీదే తప్పు అన్నారు. అంటే బయట సొసైటీలో ఉంది. ఇప్పుడు ఈ విషయంలో కూడా నిజానిజాలు బయటకు వచ్చి వాస్తవాలు మీరు చెప్పినట్టుగా క్లియర్గా చెప్పగలిగితే మేజర్ పీపుల్ వచ్చేసి ఖచ్చితంగా శ్రీయర్కి సపోర్ట్ చేస్తారు. కాకపోతే ఆ యొక్క వీడియో బయట రావడం అనేది కొద్దిగా జుగుప్సాకరంగా ఉన్న విషయం. మీరంటే అది వ్యక్తిగతం, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన ఫ్యాంటసీస్ ఉంటాయి సార్. అవును, ఆయన ఫ్యాంటసీ అసలు ఆయన ఫ్యాంటసీ మనం చూడడమే మన తప్పు. అది ఆయన పర్సనల్ థింగ్. అవును, ఈవిడ బయట పెట్టడం కూడా తప్పు. ఈవిడ బయట పెడితే ఏం పెట్టాలి? ఇదిగో నన్ను కొట్టాడు చూడండి, ఇదిగో నన్ను తిట్టాడు చూడండి, ఇదిగో నన్ను ఇలా డిగ్రేడ్ చేశాడు చూడండి, అది పెడితే అది వేరే విషయం. ఇద్దరికి ఇష్టం అండి. దాంట్లో కూడా ఆయన రొమాన్స్ చేయడం ఏ రకంగా తప్పు సార్? తప్పేం కాదు. ఎమ్మెల్యే అయితే రొమాన్స్ చేయకూడదా? అది పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కదా. పెళ్లి చేసుకోకపోయినా కూడా రొమాన్స్ తప్పు కాదనే కదా చెప్తుంది. ఇద్దరు కలిసి ఇష్టపడదు. అత్యాచారం తప్పు, రొమాన్స్ తప్పు కానే కాదు. అవును. ఆ వీడియోలో కూడా శేఖర్ ఇప్పుడు వీళ్ళు బయట పెట్టిన దాంట్లో అమ్మాయిది బ్లర్ చేసి చూపించారు. ఆ అమ్మాయిది నాకు వితౌట్ బ్లర్ మీడియాకి వచ్చింది కదా, దాంట్లో నవ్వుతుంది ఆమె, హ్యాపీగా నవ్వుకుంటూ హ్యాపీగా ఆమెతో చాట్ చేస్తుంది. అదొకటి సార్. ఇవన్నీ మీకు ఒక కేసు చెప్తా. లక్ష్మీ పడాల నారాయణ అని ఒక అమ్మాయి 2018లో ఇలాగే ఒకరిని పెళ్లి చేసుకుంది. ఒరిస్సాకు సంబంధించిన ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఎక్కడ కాకినాడ దగ్గర, అది ఏం ఊరు, అది శంకవరం అనే ఒక కుగ్రామం. అందులో ధూమ్ధామని పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత మరి ఆవిడికి వేరే సంబంధాలు ఉన్నాయనే విషయం సేమ్ ఇదే టైప్లో ఆ భర్తకి అర్థమైంది. ఏదో నిలదీశాడు, ఏదో చేశాడు. ఇప్పుడు నేను ఎక్కడ దొరికిపోతానని చెప్పి ఏం చేసింది, ఈవిడ వెళ్ళి మొగుడి మీద కేసు పెట్టింది. 498A సేమ్ ఇదే చూడండి, ఇలాగే అదే డేట్ ఈ సంవత్సరం కూడా 2018 భర్త అనుమానించాడు అని చెప్పి 498A కేసు ఈవిడ పెట్టినట్టే ఆవిడ కూడా ఆ రోజున 498A కేసు మొగుడు మీద పెట్టింది. ఇక చూడండి, ఇక్కడైతే ఇద్దరే పెట్టింది, అక్కడ ఆవిడ 16 మంది మీద పెట్టింది. మొగుడు వాళ్ళ అమ్మ, నాన్న, ఫ్రెండ్స్, వీళ్ళందరినీ పట్టుకొచ్చి వీళ్ళకి ఏదో కొన్నాళ్ళు జైలు పెట్టారు, మన మొత్తానికి ఏదో అయింది. సో తర్వాత ఆ కంప్లైంట్లో ఏంటి, ఇలాగే సేమ్ అబార్షన్ కూడా చేయించారు, నాకు బలవంతంగా అబార్షన్ చేయించారు, ఇవన్నీ పెట్టేసి కట్ చేస్తే అక్కడి నుంచి జంపు ఒక 6 నెలలు తిరగకుండా శంకవరం నుంచి కాకినాడ దూరం ఒక 70 కిలోమీటర్లు ఉంటుంది. కాకినాడలో కలకలం ఇంకొకరిని ఎవరినో ప్రేమించి వాడిని పెళ్లి చేసుకుందాం అని చెప్పి పెళ్లి కూడా చేసుకున్నానని చెప్పింది. తర్వాత వాడి మీద కేసు, వాడు నన్ను వదిలేసాడునో ఏదో పెట్టింది. కట్ చేస్తే పోలీసులు ఆరాధిస్తే ఆల్రెడీ నీకు ఇప్పుడున్నట్టే ఆల్రెడీ నీకు పెళ్ళైంది కదమ్మా 2018లో, ఇప్పుడు సేమ్ కేసు గుర్తొస్తుంది, అయింది కదమ్మా అంటే, సార్ వాడు నపుంసకుడు సార్, అందుకనే నేను వీడిని పెళ్లి చేసుకున్నాను. మరి నపుంసకుడైతే అబార్షన్ ఎట్లా చేశాను నిన్ను? షాక్. ఈ ఎట్లాగైనా సరే ఈ కేసు తేల్చాలని చెప్పి అక్కడున్న లోకల్ ఎస్ఐల మీద, సిఐల మీద రకరకాల, అంటే మహిళా కార్డు వేసుకొని అక్కడ లోకల్ నాయకులను కూడా ఒక నలుగురు తీసుకుని వెళ్ళి ఇది చేసి, అందులో ఆ తీసుకెళ్ళిన ఒక నాయకుడి మీద మళ్ళీ రేప్ కేసు పెట్టింది, వీడియో చేసి. తర్వాత ఆ ఎస్పీ మీద, ఎవరైతే ఈ కేసు కోసం హెల్ప్ చేయండి అని చెప్పి ఆ ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఆ ఎస్పీ నేను ఛాంబర్లో రేప్ చేశాడు, కన్నా అబ్బాడిన వాళ్ళందరి మీద రేప్ కేసులు పెట్టుకోవడం, ఎక్స్టార్షన్. ఆఖరికి ఇది నేను బయట పెట్టాను చెప్పి నా మీద మర్డర్ అటెంప్ట్ ప్లాన్ చేశాను. 10 కోట్ల కేసు అయింది. అది నేను ఎక్కడ పోతాను, ఏం చేస్తాను అని చెప్పి. ఈవిడ మా దీంట్లోకి ఎలా వచ్చిందంటే, ఒక వెబ్ సిరీస్లో
మా హీరో ఎవరైతే ఉన్నాడో వాడితో కొన్నాళ్ళు ట్రావెల్ చేసి అతనికి సంబంధించిన కొన్ని గుట్టుముట్లు పట్టుకొని అతన్ని బ్లాక్మెయిల్ చేసి 5 లక్షలు అడిగి ఆ కేసు ఎస్ఆర్ నగర్లో రిజిస్టర్ అయింది. ఓకే, అవి మాకు తెలియదు, తర్వాత తెలిసినాయి ఇవన్నీ. ఒక్కసారి ఇప్పుడైతే ఎలా ఆరా తీస్తే అన్ని బయటకు వస్తున్నాయో అలా ఎప్పుడు అన్ని బయటకు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఏ శిక్ష లేకుండా ఎక్కడో చోట దాక్కుని బతికేస్తున్నారు హ్యాపీగా. మన పోలీసులు వాళ్ళని పట్టుకోరు. ఇదే మగాడైతే ఈ పాటికి లోపల తీసుకొచ్చి రిమైండ్లు పెట్టి నాన్న హడావిడి చేస్తారు. ఇప్పుడు మన నాంపల్లి కోర్టులో పిలుస్తూ ఉంటారు. ఇప్పటిదాకా 7 వాయిదాలు అయినాయి, 8 వాయిదాలని అబ్స్కాండ్ కనీసం నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేయరు మన పోలీసులు. ఇది సరే, మామూలు సామాన్యుల పరిస్థితి ఎట్టగో దరిద్రంగా ఉంది మగాళ్ళకి. ఆయన ఎమ్మెల్యే కదా, కనీసం ఈ కేసులో అయినా సరే ఏమన్నా కాస్త న్యాయం జరిగేట్టు చూడాలి అనేది నా కోరిక. ఖచ్చితంగా ఇది ఎక్స్ట్రాక్షన్ కిందకే వస్తుంది. ఎందుకంటే ఆ కాల్ అబద్ధమైనా కూడా అనుకుందాం, ఏది 25 కోట్లు ఇస్తావు అనే ఒక కాల్ అబద్ధమైనా కూడా షీ పొటెన్షియల్లీ రికార్డెడ్ ఆల్ హిస్ థింగ్స్ వితౌట్ హిస్ పర్మిషన్. రికార్డ్ చేసి పెట్టుకోవడం అనేది, అది యూజ్ చేయడం అనేది బ్లాక్మెయిల్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఆయన ఏదైనా చెప్పచ్చు, 10 కోట్లు అడిగిందని చెప్పచ్చు, 20 కోట్లు అడిగిందని చెప్పచ్చు, బికాస్ ప్రైమ్ ఆఫ్ ఐస్ ఈజ్ దేర్. ఎందుకంటే ఇప్పుడు రికార్డ్ చేసింది, అవి బయటపెట్టింది. అవును. కాబట్టి ఆ కేసు ఖచ్చితంగా అవుతుంది. అంతకు ఆవిడే ఇదంతా చేసుకుంది. ఇప్పుడు ఉద్యోగం పోవచ్చు, అండ్ అలాగే ఇప్పుడు భర్తతో విడాకులు అంటుంది. తర్వాత మేబీ ఇప్పుడు కనుక ఇది ప్రూవ్ అయితే 308 BNS 7 ఏళ్ళు ఎక్స్ట్రాక్షన్కి ఎవరికి ఈఎంఐకి పడుతుంది. ఓకే ఓకే, ఒకవేళ ప్రూవ్ అయితే ఎక్స్ట్రాక్షన్ చేసింది అని ప్రూవ్ అయితే ఓకే.